నా పేరు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి. తమిళనాడు తెలుగు యువశక్తి అనే ఒక సామాజిక సంస్థకి అధ్యక్షుడిని. నేడు ప్రధానంగా కస్తూరి అరెస్టు ఇది తెలుగు ప్రజల విజయం అని చెప్పవచ్చు. రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఏకదాటిగా ఒకేసారి అందరూ కూడా ఒక ఐకమత్యంగా, ఇన్ని రోజులు ఐకమత్యం ఉందా లేదా అని చెప్పి అనుకుంటున్న పరిస్థితుల్లో ఒక ఐకమత్యంగా ముందుకొచ్చి ఆ అమ్మాయిని అన్ని రకాలుగా కూడా రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రతి ప్రాంతంలో ఆ అమ్మాయి మీద కేసులు వేయడం జరిగింది. నేను ముఖ్యంగా ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి కృషి, అదేవిధంగా తమిళనాడు పోలీసు డీజీపీ గారికి, అదేవిధంగా సిటీ పోలీస్ కమిషనర్ అరుణ్ గారికి, అందరికీ కూడా శతకోటి వందనాలు చేస్తున్నాను. ఎందుకంటే అందరూ కూడా గతంలో ఎందరో తెలుగువారిని అవమానిస్తూ మాట్లాడితే మేము ఎన్నో ఉద్యమాలు చేశాము. నెడుమారన్ అయితేమి, అదేవిధంగా శోభన్ బాబు స్టాచ్యూ పగలగొట్టాలని కొంతమంది యొక్క ప్రయత్నం అయితేమి, అదేవిధంగా వడివేలు సినిమా అయితేమి, అదేవిధంగా భారతరాజా గారు అయితేమి, సీమాన్ అయితేమి, అందరూ కూడా ఏదో రకమైన వ్యాఖ్యలు తెలుగువారిపై చేస్తూ తెలుగువారిని అక్కడ తక్కువగా చూస్తూ ఉన్న భావం ఉన్నప్పుడు మేము ఎదుర్కోవడం జరుగుతూనే ఉంటుంది కూడా. కాబట్టి ఏంటంటే ఈరోజు ప్రభుత్వం అనేది స్పందించడం అనేది ఇది ప్రజాస్వామ్య విజయం అని చెప్పవచ్చు. రాజ్యాంగం తెలుగు ప్రజలుగా అయితేమి, తమిళులైతేమి అందరికీ ఒకే రకమైన హక్కులను ఇచ్చింది. ప్రజలు ఎక్కడైనా కూడా నివసించే హక్కుని రాజ్యాంగం మనకు కల్పించింది. రాజ్యాంగ ఉల్లంఘనమైన మాటలు మాట్లాడి జాతి, మతం, కులం ని స్ట్రెస్ చేసి చెప్పడం అనేది ఇది చాలా తీవ్రమైన ఆరోపణగా చెప్పవచ్చు. కస్తూరి మాట్లాడుతూ 300 సంవత్సరం నాడు తమిళనాడులో తెలుగు వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఇక్కడ ఈరోజు రాజ్యం ఏలుతున్నారు అని చెప్పి మాట్లాడిన దాంట్లో అప్పుడు అది 300 సంవత్సరాల ముందు కానీ ఆ తర్వాత కానీ ఇదంతా మద్రాస్ ప్రెసిడెన్సీలోనే ఉంది. కాబట్టి తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు అనే భేదం లేదు. మేము కూడా ఇప్పుడు ఎక్కడ కూడా చెన్నై నగరంలో తమిళ తెలుగు అనే భేదం లేకుండా సహోదర భావంతో అందరితో కలిసిమెలిసి ఉంటాం. కాకపోతే భాషాపరంగా వచ్చే సమస్యల మీద మాత్రం తప్పకుండా పోరాటాలు చేస్తూనే ఉంటాము. మా యొక్క బాణిని మాత్రం వినిపిస్తాము. ఈ ఒక్క విషయంలో తమిళనాడులో ఉన్న తెలుగు వాళ్ళందరూ ఏకతాటిపై వచ్చి నిలబడి కస్తూరిని అరెస్ట్ చేసే వరకు నిద్రపోలేదు. అందుకు వారందరికీ, అన్ని సంఘాలకి వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే విధమైన స్ఫూర్తితో మనం ఎప్పుడు కూడా అందరినీ కూడా తెలుగువారి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసే ఎవరినైనా కూడా తిప్పికొట్టవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని, తప్పకుండా ఆ దిశగా అందరూ కూడా అడుగులేసి రాష్ట్రంలో ఒక సంఘటిత శక్తిగా, ఒక రాజకీయ శక్తిగా ఈరోజు కస్తూరి 5 మంది మంత్రులు అనింది. 2 కోట్ల మంది ఉన్న ప్రాంతంలో 5 మంది మంత్రులు చాలా తక్కువ. నిష్పత్తి పరంగా అయితే 10 మంది మంత్రుల వరకు ఉండాలి. కస్తూరి తెలియకుండా మాట్లాడి తెలుగువారి గురించి కస్తూరికి ఏం తెలుసని మాట్లాడింది అని చెప్పి ఒక్కసారి నేను ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ ఉదయనిధి స్టాలిన్ గారికి శతకోటి వందనాలు చేస్తున్నాను.